నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు అండగా నిలవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. శనివారం చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలోని తేనెబండ ప్రాంతంలో 30.80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, సిమెంట్ కాలువలను ఎమ్మెల్యే ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. చాలా సంతోషం నాకు ఈరోజు ఈ హైదరాబాద్ స్కూల్కి వచ్చి పిల్లలందరూ ఎంతో సంతోషంగా నేను ఆనందపడేది 4 మందికి పనులు చేసి ప్రజలకి బాగా దగ్గర కావాలి అని అనుకుంటాను. కానీ పిల్లలు ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా ఉంటారు అంటే దీనికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు తల్లికి వందనం. అందరికి వచ్చిందా తల్లికి వందనం? కూడా ఇంతే సంతోషంగా బాగా చదువుకొని మీ తల్లిదండ్రి ఆశించిన విధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రి తన బిడ్డ మంచి స్థానానికి పోవాలి, మంచి ఆఫీసర్ కావాలి, మంచి ఉద్యోగంలో ఉండి వాళ్ళని బాగా చూసుకోవాలి అని ఈరోజు వాళ్ళ కష్టాన్నంతా మీకు ఫీజులుగా కానీ మీ లైఫ్ కోసం స్పెండ్ చేస్తారు. కాబట్టి మీరందరూ ఈరోజు ఒక ఎమ్మెల్యే ఒక చిన్న పని చేస్తే ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా మీ ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారో మీరు ప్రయోజకులై వారు కన్నా కళలని కూడా మీరు ఇలాగే నెరవేరిస్తే మీ తల్లిదండ్రి కూడా ఎంతో సంతోషపడతారు. ఈరోజు నా తండ్రి చాలా ఆశతో నన్ను ఎమ్మెల్యేగా చూడాలి అన్న ఒకే ఒక కోరిక. నేను నాకున్న వ్యాపారాలు, నాకు బెంగళూరు అంటే మంచి క్లైమేట్, బ్యూటిఫుల్ సిటీ, అది గార్డెన్ గ్రీన్ సిటీ అంటారు. అక్కడి నుండి వచ్చి మీ అందరినీ చూసినాక మా నాన్న కోరుకునేది నిజము, ఆయన మనసు చాలా మంచిది అనేది అర్థమైంది. మా నాన్నగారికి ఆపరేషన్ ఉన్నా ఆపరేషన్ చేసుకొని ఆపరేషన్ అయిన తర్వాత వీడియో కాల్లో నాన్న కొంచెం పని ఉండి రాలేకపోతే ఖచ్చితంగా శనివారం రాత్రి వస్తాను అంటే ఆయన ఆనందంగా పని చేయరా, నేను కూడా లేదు అక్కడ, నువ్వు లేకపోతే వచ్చిన వాళ్ళు ఇంటికాడ నుండి వెనక తిరుగుతారు, అట్లీస్ట్ నాకు ఆపరేషన్ జరిగి సక్సెస్ అయ్యి బాగున్నాను, నువ్వు చూసుకొని రా, అర్జెంట్ ఏం లేదు అన్నాడు. సో నేను ఎట్లయితే నా తండ్రి ఆ ఆశని కళని నెరవేర్చి మా తండ్రి గారిని ఆనందంగా ఉంచానో మీరందరూ కూడా పిల్లలు మీ తల్లిదండ్రులు ఆశపడినట్టు మంచి స్థాయికి వచ్చి దానికి కావాల్సిన విధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా
సహకరిస్తుంది. బాగా చదువుకొని మన చిత్తూరు పేరుని, మీ తల్లిదండ్రుల పేర్ని, మీరు చదువుకున్న స్కూల్ హైగ్రీవా ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యానికి, మీ టీచర్లందరికీ కూడా మంచి పేరు తేవాలి. నిన్న మా స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్ఎస్కే రాజా గారితో ఒక అరగంట ఒక గంట స్పెండ్ చేశాను. ఆయన స్కూల్లో నాకు ఇదే విధంగా బాల్కనీలో వచ్చి విండో కార్డ్ చూసేవాడు నేనేం చేస్తున్నాను. నేను కదా అందరినీ, బట్ నేను వెనక్ బెంచ్ లో కూర్చొని అప్పట్లో చిన్నపాటి WWF కార్డ్స్ అని రెజ్లింగ్ ఉండేది. మేము ఆడుకుంటా ఉంటే ఇంకా ఉందా, ఆట అయిపోయిందా అన్నది. ఎవరు చూస్తే మా ప్రిన్సిపల్. అటువంటి జగన్ని నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా చిత్తూరులో ఇంత మంచి పేరు పని చేస్తున్నామంటే నాకు గర్వకారణం అని చెప్పారు. అలా మీరందరూ కూడా మీ ప్రిన్సిపల్ని, మీ టీచర్లకి తలెత్తుకొని తిరిగే విధంగా మీరంతా బాగా చదువుకొని పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్కూల్ యాజమాన్యాన్ని కూడా మరొకసారి సంపూర్ణంగా హలో నా పిల్లలారా, మన గురజాల జగన్మోహన్ నాన్న కెమెరా పూర్తిగా జీజేఎం గారు, పిల్లలారా జీజేఎం గారు మనం చెప్పిందంతా చేసినారు కదా. అదే మాదిరిగా మనం అదే ఇప్పుడు అదే మాదిరిగా కూడా రేపు ఆ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయిపోయింది నాన్న. మీరు అడిగారు కదా, ఇక్కడ డ్రైనేజ్ కూడా ప్రాబ్లం ఉందని చెప్తే మీరు మీ అమ్మ నాన్నలతో కూడా బాగా చదివి పెద్దోళ్ళు కాండి, మన జీజీఎం లాగానే అందరూ కావాలనేసి, లీడర్గా కావాలంటే ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ ఉండే నాయకుడు ఎవరంటే యంగెస్ట్ ఎమ్మెల్యే ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎవరంటే గురజాల జగన్మోహన్. నేను మా డిస్ట్రిక్ట్ లో ఎక్కువ శాతం పనిచేసిన ఎమ్మెల్యేగా మరియు చంద్రబాబు నాయుడు గారిని కానీ, నారా లోకేష్ కానీ ఏదైనా మినిస్టర్ పదవి అంటే మాత్రం దయచేసి మేము ఖచ్చితంగా ఇది జరగాలి, జరుగుతుంది. పిల్లలు మీరు కూడా ఇవ్వాలని ప్రతి మనకు మంచి జరుగుతుంది అన్న. జీజేఎం ఎమ్మెల్యే అయ్యేది కాదు, అయితే ఆంధ్రాకే మంచిది అవుతుంది, మన చిత్తూరు జిల్లాకే మంచి అవుతుంది. ఇక్కడ ఇంకా ఏమేమి చేయాలి నాకు గైడ్ చేస్తూ, ఇంకా ఏ విధంగా ఈ తేనబండ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ నీవా నది కూడా శాంక్షన్ అయింది. అయితే అది హై బడ్జెట్. ముఖ్యమంత్రి గారు ఎలా చేస్తామా లేదా వీలైతే రేపు నెల ముఖ్యమంత్రి గారు చిత్తూరు పర్యటన ఉంది. ఖచ్చితంగా నీవా నది పర్యటన కోరుకుంటా ఉన్నా నేను చేయాలి అని. చేసి అది చూశాక వారు ఇమ్మీడియట్ గా దాన్ని శాంక్షన్ చేస్తారు. శాంక్షన్ ఆల్రెడీ చేశారు చూడకనే మరొకసారి, ఎందుకంటే అది పెద్ద బడ్జెట్. ఇప్పటిదాకా ఏ నియోజకవర్గానికి అభివృద్ధిలో 265 కోట్లు ఏ ఎమ్మెల్యేకి శాంక్షన్ చేయలే. అడిగిన మొదటి రోజే చెప్పారు. కొన్ని ఫైనాన్స్ అడ్డంకులు ఉన్నాయి కాబట్టి, ఎగ్జాంపుల్ నిన్న పిల్లలందరికీ తల్లికి వందనం వేయడానికి 10,500 కోట్లు ఆయన. కాబట్టే ఈ రాష్ట్రాన్ని చెప్పిన హామీలని నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి. కాబట్టి గట్టిగా ముఖ్యమంత్రి ఇప్పుడు అలాగే 2 మాటలు మన చుడా చైర్మన్ గారు అలాగే మేయర్ గారు ఉన్నారు, మాట్లాడుతారు. మీరు ఎంతో ఇదిగా అంటే స్కూల్ సార్ గారు కానీ ఆ రోజు అడిగారు, పిల్లలందరికీ చాలా ఇబ్బందిగా ఉంది సార్, మాకు వర్షాలు అలా పడినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది అని. సో వీళ్ళు అడిగిన వెంటనే ఈ రోడ్డు శాంక్షన్ చేసి ఇక్కడ అందరికీ కన్వీనియంట్ గా ఉండేదానికి మనకి రోడ్డు వేయించిన మన ఎమ్మెల్యే జీజేఎం గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడనే కాదు, ఎక్కడ స్కూల్స్ లో కానివ్వండి, హాస్టల్లో కానివ్వండి, చదువు విషయంలో ఎవరు ఏది అడిగినా చదువు మీద మన ఎమ్మెల్యే గారికి ఉన్న గౌరవంతో వెంటనే, అంటే మిగిలింది ఏదైనా కొంచెం పోస్ట్ పోన్ అవుతాయో తెలియదు కానీ ఎడ్యుకేషన్ విషయంలో మన ఎమ్మెల్యే గారు వెంటనే చొరవ తీసుకొని వాటిని కంప్లీట్ చేయడం ఆయన యొక్క డెడికేషన్ కి ఇది ఒక నిదర్శనం. కాబట్టి దానికి అనుగుణంగానే పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని మన చిత్తూరు పేరు నిలబెట్టాలి. ముఖ్యంగా ఈ తేనె బండలో అందరూ కూడా మామూలు
పేదరికం ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి. వారందరికీ కూడా కోరిన వెంటనే అన్ని రోడ్లు కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడున్న బడ్జెట్ లో ఇవన్నీ చేయడమే కష్టం. అయినా కూడా ఫైనాన్షియల్ గా ఎలాగో ఒకలాగా మేనేజ్ చేస్తూ ఈ రోడ్స్ అన్ని కూడా వేస్తున్నారు. కాబట్టి మరొకసారి మన ఎమ్మెల్యే గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.